ఏపీ హిస్టరీ రఫీ సార్ బుక్ క్లాసెస్. బ్రిటిష్ సార్వభౌముడి పాలన లేదా బ్రిటిష్ పార్లమెంట్ పాలన లేదా విక్టోరియా రాణి ప్రభుత్వ పాలన లేదా కంపెనీ రద్దయి ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలన 1857-1947. ఆంధ్రతో సహా భారతదేశం మొత్తం బ్రిటిష్ సార్వభౌముడి పాలనలోకి 1858 నవంబర్ 1న వెళ్ళిపోయింది. విక్టోరియా రాణి ప్రకటన. కంపెనీ పాలన కన్నా బ్రిటిష్ సార్వభౌముడి పాలనలో నియంతృత్వం ఎక్కువగా కొనసాగింది. 1. రైళ్లలోనూ న్యాయస్థానాల్లోనూ ఆంగ్లేయులకి ప్రత్యేక స్థానం ఉండేది. 2. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలలో స్థానం లేకుండా ఐపీఎస్ పరీక్షల వయస్సు 19 సంవత్సరాలకి తగ్గించి పరీక్షలు ఇంగ్లాండ్లో జరపాలని నిర్ణయించారు. 3. బ్రిటిష్ సార్వభౌముడి పాలనలో క్రైస్తవ మతం విరివిగా వ్యాప్తి చెందింది. 1866లో ఒంగోలులో స్థాపించిన అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ అనేక మంది హిందువులను క్రైస్తవులుగా మార్చింది. ఇక ఈ కాలంలో ఏర్పడిన అప్పటి వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఈ కాలంలో ఆంధ్రదేశం 8 జిల్లాలుగా విభజించబడింది. 1 గంజాం, 2 విశాఖపట్నం, 3 గోదావరి, 4 కృష్ణా, 5 నెల్లూరు, 6 కడప, 7 కర్నూలు, 8 బళ్ళారి. ఈ కాలంలో కల్లుగీత కార్మికులపై విధించిన చిగురు పన్ను, ఇక రైతుల వ్యధల బాధల గూర్చి అప్పట్లో చక్కగా వివరించిన పత్రిక పేరు లోకరంజని. సంపాదకుడు కొక్కొండ వెంకటరత్నం. ఈ కాలం నాటి విశేషాలు. 1871-72లో కేసీ కెనాల్ కడప కర్నూలు పూర్తి చేయబడింది. 1860కే పెన్నా నదిపై ఆనకట్ట నిర్మించారు. 1877లో బంకింగ్హామ్ కాల్వ నిర్మించారు. రైలు మార్గం విషయంకు వస్తే మొట్టమొదటి రైలు మార్గం 1862లో రేణిగుంట పుత్తూరుకి వేయబడింది. విద్యాభివృద్ధి విషయంకు వస్తే 1. 1873లో రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీ, 2. 1878-79లో విశాఖపట్నం ఏవియన్ కాలేజ్, 3. 1879లో బరంపురంలో కల్లికోట కాలేజ్, 4. 1885లో గుంటూరులో ఏసీ కాలేజ్ ముఖ్యమైనవి. బ్రిటిష్ సార్వభౌముడి పాలనలో వినోదాల విషయంకు వస్తే ఆంధ్ర భీముడుగా పేరు గాంచిన కోడి రామ్మూర్తి 1912లో ఇంగ్లాండ్లో పర్యటించి అక్కడ తన కుస్తీ పోటీలు ప్రదర్శించారు. ఇక 1932లో ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన తొలి చారిత్రాత్మక క్రికెట్ టెస్ట్ పోటీల్లో భారత్ తరపున నాయకత్వం వహించినది కెప్టెన్ సీకే నాయుడు. సీకే అనగా కొఠారి కనకయ్య. అప్పట్లో విలువిద్యలో పేరుగాంచినది ఏ. రామ్మూర్తి. ఇతని బిరుదు కలియుగ అర్జునుడు. ఈ కాలంలోనే ఆదిభట్ల నారాయణదాసు హరికథ పితామహుడిగా, గుంటూరుకి చెందిన షేక్ నాజర్ బుర్రకథ పితామహుడిగా పేరుగాంచారు. ఇక దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డ్రామా కంపెనీ ధార్వాడ నాటక సమాజం. అలానే తొలి కాలంలో నాటకాలలో మహిళా పాత్ర వేసినది 1. బళ్ళారి రాఘవ, 2. అక్కినేని నాగేశ్వరరావు గారు, 3. స్థానం నరసింహారావు. ఇక దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా ఏర్పడిన తొలి సినిమా హాలు 1912 మద్రాసు గెయిటీ థియేటర్. ఇందులో మూకీ చిత్రాలు ఆడించేవారు. మొదటి మూకీ చిత్రం సత్య హరిశ్చంద్ర. అలానే దక్షిణ భారతదేశపు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య. మొదటి టాకీ చిత్రం 1931 భక్త ప్రహ్లాద. దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి. ఇంకా అప్పట్లో బాగా పేరుగాంచిన దర్శకుడు నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం. ఇతని సినిమాలు 1 మాలపల్లి, 2 రైతుబిడ్డ. ఈ సినిమాలు నిర్మించిన కంపెనీ సోది పిక్చర్స్. రైతుబిడ్డ చిత్రంపై ఆంగ్లేయులు నిషేధం విధించారు. పత్రికలు. 1. సార్వభౌముడి పాలనలో ఆంధ్రదేశంలో మొదటిగా వెలువడిన పత్రిక సత్యదూత 1835. దీనిని వెలువరించినది బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ, మద్రాసు నుండి వెలువడింది. ఇది మాసపత్రిక. 2. 1902లో మచిలీపట్నంకి చెందిన కృష్ణ పత్రికను కొండ వెంకటప్పయ్య, దాసు వెంకటనారాయణలు ప్రారంభించారు. దీని మొదటి ఎడిటర్ ఖాసా సుబ్బారావు. 1905 నాటి ఎడిటర్ మట్నూరి కృష్ణారావు. నేటికీ నడుస్తున్న ఏకైక పత్రిక. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల నుండి ఇది జాతీయ ఉద్యమ కాలంలో ఆ భావాలు నలువైపులా వెదజల్లిన మొట్టమొదటి రాజకీయ పత్రిక. కృష్ణా పత్రిక దినపత్రిక కావడం విశేషం. 3. 1909లో దేశోద్ధరక బిరుదు కలిగిన కాశీనాథుని నాగేశ్వరరావు బొంబాయి నుండి వారపత్రికగా ఆంధ్రపత్రికను నడిపారు.
1914 నాటికి ఇది మద్రాసు నుండి దినపత్రికగా మారింది. 4. కాశీనాథుని నాగేశ్వరరావు గారి మరొక ఉత్పత్తి అమృతాంజన్ బామ్. 5. కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపించిన వారపత్రిక భారతి 1924లో పబ్లిష్ అయ్యింది.